అలా రీతిగా చాలా ఆయనకు వచ్చండి. ఆయన గురించి మనము ధ్యానం చేస్తే ఆయన 65వ ఏట ఏం చేశాడంటే కోడింగ్ అనేటటువంటి సబ్జెక్ట్ నేర్చుకున్నాడంట. ఎన్నో సంవత్సరము? 65వ సంవత్సరంలో పివి నరసింహారావు గారు 65వ సంవత్సరంలో కోడింగ్ అనేటటువంటి నేర్చుకున్నాడు. అదే మనము గనక అయ్యామనుకోండి, ఇంకేం నేర్చుకుంటాంలేండి, 65 అయిపోయింది, చావుకు దగ్గరైపోతున్నాను, వయసు పెరిగిపోయింది, నేనేం నేర్చుకోగలను, ఇక నేను నేర్చుకోలే అని మనం అందరం సతికిల పడతాం. కానీ తన 65వ ఏట ఆయన ఏం చేసాడంటే కోడింగ్ అనే సబ్జెక్ట్ నేర్చుకున్నాడు. ప్రపంచంలో అనేకమైన భాషలో తెలిసినటువంటి వ్యక్తి, భక్త, కవి, అనేకమైనటువంటి విషయాలలో తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి ఈ పివి నరసింహారావు గారు. తన 65వ ఏట ఏం చేశాడంటే కోడింగ్ అనేటటువంటి సబ్జెక్ట్ నేర్చుకున్నాడని. కానీ ఇప్పటి రోజులో ఆ సబ్జెక్ట్ మనం 6th క్లాస్లో ఉన్న పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటారు. అంటే జనరేషన్ అనేటటువంటిది మారిపోతూ ఉంది. ఎలా డెవలప్ అవుతుందో